సత్యనారాయణ గారు మీకోసం చెప్తూ ఉంటే మీరేమో ఎర్లీగా రావట్లేదండి. మీరు స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చాను. నేను చూడలేదు. మీరు చూడలేదు కానీ నేను స్టార్ట్ అయ్యేటప్పటికే. ఏమన్నా అప్పటికే ఇవాళ ఈవేళ కూడా మీరు 20 స్టార్ట్ అయిపోయింది. ఏమండి? అయితేనండి, అంటే మీరు ప్రత్యేకంగా ఈ పుస్తకం గ్రూప్ లో చెప్పడానికి కారణం మీరు ప్రభాకర్ గారే. అలాగే అలాగే నీకు కాదని లేదు, మరి అందుకని వచ్చాను కూడా నేను. సరే. ఓకే. థియోసాఫికల్ లాడ్జ్ వేర్ సో మెనీ, అంటే ఎన్నో రకాలైనటువంటి ప్రజలు అందులో ఉంటారు. వాళ్ళందరూ కూడా దే రిసీవ్ ఇన్ దేర్ రెస్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్. బ్రదర్హుడ్ అంటే అందరూ సోదరత్వం అన్న దాంతో ఎడ్యుకేషన్ ని ఆ రిసీవ్ చేసుకుంటారు. అది మనం జగత్తులో ఇంకెక్కడా చూడం. ఎన్నో అన్నా సొసైటీస్ కూడా. ఒకే పర్పస్ తో పనిచేస్తూ ఉంటాయి. ఆ థియోసాఫికల్ సొసైటీ వీ నో దట్ ఆల్దో వన్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్ అపీల్స్, అంటే ఒకే దాంట్లో పర్ఫెక్షన్ కాకుండా లవ్, ట్రూత్, బ్యూటీ ఇవన్నీ కలిసి ఉంటాయి. బట్ బై ద ట్విస్టింగ్ ఆఫ్ ఆల్ దీస్ స్టాండ్స్ ఇంటూ వన్ మైటీ రోప్ విచ్ విల్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవర్. ఇవన్నీ కూడా మనిషిని దైవత్వంతో అనుసంధానం చేస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా హితోపదేశ అనే దాంట్లో స్మాల్ థింగ్స్ వ్యాక్స్ ఎక్సీడింగ్ మైటీ బీయింగ్ cunningly combined. Furious elephants are fastened with a rope of grass blades twine. అంటే గొప్ప భయంకరమైన ఏనుగుల్ని గడ్డిపోచలన్నీ కలిపినటువంటి ఒక పెద్ద తాడుతో కడుతున్నారు. ఆ తాడు దేంతో తయారు చేయబడింది? గడ్డిపోచలతో. అలాగే స్మాల్ థింగ్స్ వ్యాక్స్ ఎక్సీడింగ్ మైటీ, అంటే ఇలాగ చిన్న చిన్నవన్నీ కలపడం వల్ల అద్భుతమైన పని అంటే జరుగుతూ ఉంటుంది. ఇది తర్వాత ఇంకో పాసేజ్ ఉందండి. బ్రదర్హుడ్ స్పిరిట్ ఎలా ఉంటుంది? గ్రాడ్యువల్లీ ఎక్వైర్డ్ బై ద ట్రూ థియాసఫిస్ట్. నిజమైన థియాసఫిస్ట్ అన్న వ్యక్తి ఆ బ్రదర్హుడ్ స్పిరిట్ అలాగ ఎక్వైర్ పొందాలి. ఫోల్డింగ్ టు హిస్ ఫెలో బై ఇన్నర్ ఇంపల్స్, నాట్ బై అవుట్వర్డ్ కంపల్షన్. అంటే సహజ సిద్ధమైనటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ తోటే అతను తన ఫెలోమెన్ తో కలిసి ఉండాలి, పై పైన కాదు. అండ్ మెంబర్షిప్ ఇన్ ద సొసైటీ ఈస్ వెరీలీ ఏ ట్రయాంగిల్, ఏ ట్రైనింగ్ బై ద మాస్టర్స్. ఇది సొసైటీలో మెంబర్షిప్ అంటే మహాత్ముల చేత ట్రైనింగ్ అన్నమాట. ఇఫ్ సక్సెస్ఫుల్ విల్ ఫిట్ ద మ్యాన్ టు బి రీబార్న్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ ద సిక్స్త్ రూట్ రేస్. ఒకవేళ వీళ్ళు జయప్రదంగా ఉంటే వాళ్ళు సిక్స్త్ రూట్ రేస్ లో ఉద్భవించవచ్చు. వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. అంటే ఇంకా ఫిజికల్ ప్లేన్ లోకి ఎప్పుడైతే సిక్స్త్ రూట్ రేస్ వస్తుందో ఇప్పుడు పర్ఫెక్షన్ తో ఉంటే అక్కడ మనం ఉద్భవించవచ్చు అని చెప్పి ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రేపు చెప్తాం, చోహాన్స్ అండ్ ద రేస్ అనే చాప్టర్ ఇక్కడికి ఆపుతున్నాను. వసంతలత కూడా టైంకి రావట్లేదు. నిన్న చెప్తావా వసంతలత? ఆ నేను ఇవాళ కొంచెం లేట్ గానే వచ్చాను. ఆ ఏదో పని అంటే కొంచెం ఏదో అవసరం ఏదైనా ఇది వస్తున్నది దానివల్ల. ఆ ఏంటే ఇవాళ చెప్పిన వాటిలో రెండు విషయాలు నేను విన్న దగ్గర నుంచి గ్రహించినవి. మొట్టమొదట, మతాలన్నీ ఒకే సత్యాన్ని చెప్తాయి. మతాలు ఆ, అంటే ఏ మతమైనా సరే రకరకాల పదాలు యూజ్ చేయొచ్చు, కానీ ఆ చెప్పేది అసలు సత్యం ఒకటే, అందులో ఏం మార్పు ఉండదు, భాష ఏదైనా సరే అని అదొక పాయింట్ చెప్పారు. రెండోది, ఇదిగో ఈ సబ్ రేస్ గురించి చెప్తున్నారు. ఈ ఫిఫ్త్ సబ్ రేసో సిక్స్త్ సబ్ రేసో అది అది 700 ఏళ్ల తర్వాత ఇంకా అంటే వస్తున్నా, అది ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ ఆ లక్షణాలతో కనిపిస్తున్నారు. ఎక్కడ? కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా, ఇంకా న్యూజిలాండ్ ఇలాంటి చోట్ల. వాళ్ళలో ఏంటంటే ఫిజికల్ క్వాలిటీసే కాకుండా మెంటల్ గా కూడా చాలా పరిపూర్ణత, అంటే బాగా రిఫైన్ వృద్ధిలోకి వచ్చినటువంటి మెంటల్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆ లక్షణాల్లో ఒకటి ఏంటంటే నిస్వార్థంగా ఉండడం, దయగా ఉండడం, ఇంకోళ్ళకి హెల్ప్ చేయడం, ఆ రకంగా ఉండేటువంటి లక్షణాలతో ఉండే
వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అని చెప్పారు. కానీ వాళ్ళలో కూడా నార్మల్ గా అందరూ అలాగుండరు. రెండోది ఏంటంటే ఏదో ఫిఫ్త్ కి ఫోర్త్ కి ఏదో ఆ డిఫరెన్స్ ఏదో చెప్పారు. అంటే ఇందులో కొంత భాగం అక్కడ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ఆల్ 50% 40 ఎక్కువగా ఉన్నట్టుగా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. పరిపూర్ణంగా ఇంకా రాలేదు. ఆ వచ్చేవి సో కాదు, ఇవంతా ఏబిసిడి అని ఇవన్నీ చెప్పి ఏలో ఏమో 25%, బిలో 50, సిలో 75%, డిలో 100%, కానీ సిడి అనే అది వాళ్ళు అది మాత్రం ఇంకా లేరు. ఏమిటో అది కొంచెం బోధపడలేదు ఆ విషయం ఏబిసిడి ఏమిటో అంటే ఏమిటి ఏబిసిడి ఎవరు? అంటే ఆ రూట్ రేస్ లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ 25% ఏ హలో అనే వాటిలో ఉంటాయి, బిలో 50, సిలో 75, డిలో 100. సిడి అనే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కడ లేరు. ఆహా. అంటే మనం చూస్తే ఎప్పుడైనా ఇంకా ఉద్భవించిన రాలే వాళ్ళలో కూడా కొంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. సంపూర్ణమైన పర్సంటేజ్ లక్షణాలతో ఇంకా ఉండరు అని. అంటే ఇంతవరకు ఇంకా రాలేదు. ఉండరు అనా రాలేదనా? ఇప్పటికి ఇప్పుడు మనం చూస్తే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా కొంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఆహా. అది ఆ తర్వాత అదే అంటే ఇదంతా ఇవల్యూషనరీ ప్రాసెస్ కి అంటే దారి అలా కాదు, తీస్తుంటుంది. ఇవల్యూషన్ అంటే ఫిఫ్త్ రూట్ రేస్ ఉండగానే సిక్స్త్ రూట్ రేస్ వచ్చేస్తారు. ఉమ్, అందరూ అచ్చా. నెమ్మదిగా ఈ ఫిఫ్త్ రూట్ రేస్ నెమ్మది ఇవల్యూషన్ కి అంటే వాళ్ళు సహాయం క్రమంగా చేస్తారు. అంటే అది న్యాచురల్. ఎందుకంటే ఒక్కసారి అందరూ పూర్తిగా మారిపోరు కదా. వీళ్ళు ఉంటూ ఉంటేనే వీళ్ళలో మార్పులు వచ్చి ఆ, అంటే జనరేషన్ కి మార్పులు వచ్చి ఆ ఆ వచ్చే రేస్ తాలూకు లక్షణాలు కొన్ని తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడు ఈ కాలం పిల్లలు మహా ఇంటెలిజెంట్ గా రకరకాల కంప్యూటర్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న బ్రెయిన్స్ తో పుడుతున్నారు. అంటే ఇదంతా ఒక రకమైనటువంటి అంటే ఒకేసారి రాదు కదా. టైం టు అలా మార్పు చెందుతూ చెందుతూ జీన్స్ లో ఇంటెలిజెన్స్ అవి కాదు, వాళ్ళకి లక్షణాలు ఏంటంటే ఇంటెలిజెన్స్ మెయిన్ కాదు అక్కడ. వాళ్ళలో మెయిన్ కాదు. కానీ నేను మామూలుగా అంటున్నాను మార్పు ఎలా వస్తుంది అంటే ఒక జనరేషన్ కి ఇంకో జనరేషన్ కి క్రమంగా వస్తుంది ఇంటెలిజెన్స్ కానీ తో మనం ఒక్కసారి రాదు. క్రైటీరియా కాదు, ఇంటెలెక్చువల్ డెవిల్స్ గా తయారవుతే లాభం ఏంటి? నేను అది కాదు, నేను ఆ మాట అనడం లేదు. అంటే అసలైన రూట్ రేస్ కి ఇది ఇది క్రైటీరియా దయా ఇంటెలిజెన్స్ మొదట్లో కూడా చాలా ఉంది అయితే. నిస్వార్థం ఆ రకమైనటువంటి ఉమ్, పర్సనాలిటీ ట్రేట్స్. ఇప్పుడు కానీ ఇంటెలిజెన్స్ ఏం ఆ, లేదు వాళ్ళకి. నేను అనేది ఏంటంటే ఏదైనా మార్పు రాకపోవచ్చు, అది వేరు. నేను అనేది ఇంటెలిజెన్స్ నాట్ క్రైటీరియా. నేను అనేది ఎలాగైతే మనలో స్లోగా ఇలాంటి ఇంటెలిజెన్స్లు వస్తున్నాయో అలాగే ఆ రకమైన గుణాలు కూడా క్రమంగా వచ్చి కొంతలో కొంత పర్సెంట్ తర్వాత మరి కొంచెం ఎక్కువ పర్సెంట్ తర్వాత కొంచెం చాలా ఎక్కువ 90% అలా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. కాదు కాదు, అంటే ఏం అంటే చెప్తున్నారంటే మార్పులు ఉంటాయి కదా. అంటే ఆ, ఫిఫ్త్ రూట్ రేస్ వాళ్ళు ఇవల్యూషనరీ క్రమంలో ఎప్పుడూ అవుతారు. ఈ లోపల ఫస్ట్ రూట్ రేసు సెకండ్ రేస్ లో కూడా మాస్టర్స్ అయ్యారు. అంటే కొంతమంది అతి త్వరితంగా ఇవల్యూషన్ అయిపోతారు వాళ్ళ యొక్క స్వశక్తితోటి. ఉమ్, తపన ఆ, ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఆ, అవును, 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 కరెక్ట్. అవును, అదే. ఆ తర్వాత అంటే ఇంకొక అక్కడ పాయింట్ చెప్పారు స్వశక్తి అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకా చూడు, ఫ్యూచర్ లో వచ్చేటువంటి ప్రపంచం అన్ని ఒకసారి ఆగు, ప్రపంచంలో ముందుకు వెళ్ళిపోవాలంటే ఇలా వెళ్ళి వీళ్ళని వాళ్ళని అణిచేసి ముందుకు వెళ్ళడం ఇక్కడ అలా కాదు. ఎంత నిస్వార్థత ఉంటుంది, ఎంత ఇతరుల కోసం జీవిస్తారు, అవి క్రైటీరియా. ఉమ్, అవునవును, అవును, అది 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 అదే మెయిన్ పాయింట్ థియాసఫీలో. అవును, అదే కదా ఫస్ట్. తర్వాత నేను మీరు చదివిన విషయాల్లో ఇంకొకటి ఏంటంటే ఇంక ఫ్యూచర్ రిలీజన్స్ అన్నిటికీ కూడా ఇదే ఒక్క రిలీజనే మిగులుతుంది మిగతా వాటి కన్నాను. ఇదే ఆధారభూతం అవుతుంది థియోసఫీ. ఏ మిగతా రిలీజన్స్ అన్ని పోవచ్చు కానీ ఇది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఇదే అసలైనటువంటి దీనిగా అంటే అది కాదు, ఉంటుంది. థియోసఫికల్ సొసైటీ రాబోయే రూట్ రేస్ వాళ్ళకి జ్ఞానాన్ని అందించడానికి సం ఆ, రేపు సంసిద్ధంగా ఉంటుంది. ఏంటి ఏంటి థియోసాఫికల్ సొసైటీ రాబోయే రూట్ రేస్ వాళ్ళకి? హలో. ఈ మంచి ఇవాల్వ్డ్ జ్ఞానం ఉంటుంది. అలాగే
రాబోయే మతాలకి ఇది ఫౌండేషన్ స్టోన్ అని చెప్పారు. అదే అదే ఆ పాయింట్. అంటే ఈ మిగతా అన్నీ ఉంటాయో ఉండవో కానీ ఉంటే ఉంటాయి, కానీ అది మాత్రం ఉంటుంది. అంత అది మాత్రం సంకుచితంగా వస్తుంది. ఉండవు ఇంకా రాబోయే మతాలన్నీ ఇలాంటి నిస్వార్థత బ్రదర్హుడ్ ని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నా సరే అవి తాత్కాలికమైనవి. జస్ట్ ఇప్పుడు మతాలు సముద్రంలో ఒక ఎలా ఉన్నాయి, నా మతం నీ మతం అని ప్రాపగేట్ చేసేటట్టు ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు అలా ఉంటున్నారు, ఉండరు. కానీ ఆ అంటే ఇవి కూడా ఒక ఆ ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఒక భాగమేమో అని నేను ఒక ఒక ఏమిటి పార్ట్. దివ్యజ్ఞాన సమాజమా? అవి కూడా ఆ ఆ, ఈ మత ఘర్షణలు అవిను ఈ వచ్చేటువంటి ఇవల్యూషనరీ ప్రాసెస్ లో అవి కూడా దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. ఇవి జరిగి జరిగి అలాగ ఆ మీద వరకు వెళతారు. ఆ జరిగి జరిగి అసలైనటువంటి వినాశనం అవుతుంది తప్ప ఎప్పుడైతే వాళ్ళలో ఆ నిస్వార్థత అవి వస్తూ ఉంటాయో అది ఇవల్యూషన్. అదే ఆ వినాశనం అయిన తర్వాత దానికి మళ్ళీ అక్కర్లే, వినాశనం రీజనరేషన్. అవ్వకుండానే ఎందరో ముందుకు వస్తున్నారుగా. ప్రతి మతంలో కూడా అయితే మతం దీన్ని ఎలా వినాశనం ఇంటర్ప్రిట్ అవ్వకుండానే చేస్తావు? వాళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళ అయితే స్వప్రయత్నంతో. అయితే అయితే ఇప్పుడు వచ్చేటువంటి మతాల తాలూకా ఘర్షణలని మత కలహాలని హౌ డు యూ ఇంటర్ప్రిట్ ఇట్? అది వాళ్ళ జ్ఞానం, ఇగ్నోరెన్స్ కారణంగా కదా. కానీ అవి ఇగ్నోరెన్స్ తాత్కాలికంగా ఇగ్నోరెన్స్ డిస్ట్రక్షన్ అంటే కి అసలు దారితీస్తుంది. అంటే అసలైంది అదే ఉంటుంది అని అంటున్నాం కదా ఫ్యూచర్ లో, అంటే అంటే ఇవన్నీ రాబోయే ఏమిటవుతాయి? కొత్త కొత్త మతాలు వస్తాయి. అవన్నీ కూడా ఒకే సత్యం, మతంతో సంబంధం లేని జీవన విధానాన్ని థియోసఫీ చెప్పినట్టుగానే అవి కూడా థియోసాఫికల్ సొసైటీవే ప్రాతిపదికగా వస్తాయి. మ్మ్. ఇందులో రూపంలో ఉన్న భగవంతుణ్ణి మాస్టర్స్ యాక్సెప్ట్ చేయరు. అవి కూడా అలాగే వస్తాయి అన్నమాట, ఆ సత్యాల వైపే. అవును అవునవునవును అవును. అసలు ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది దాంతోనే కన్విన్స్ అవుతున్నారు, అలా చెప్పడంతోనే. రూపాలతో తక్కువే. అంటే మిగతా వాళ్ళ సంగతి కాదు, రాబోయే జనరేషన్ నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం యంగ్స్టర్స్ ఉన్నారు కదా, లాజికల్ గా థింక్ చేస్తారు. మనం ఏదంటే అది నమ్మీరు, మళ్ళీ ఆలోచిస్తారు. ఇలా ఉండే జనరేషన్ కదా ఇప్పుడు వచ్చే అందరూ కాదు, వస్తున్న జనరేషన్. ఎక్సెప్షన్ ఎక్కడో ఉన్నారు అలా. ఉంటారు. ఉమ్. కానీ మోస్ట్లీ మరి ఇప్పటి యంగ్స్టర్స్ అలా ఉంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అందరు చదువుకుంటున్నారు యంగ్స్టర్స్ కాబట్టి. అలా లేరు. ఇలా మనకంటే మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అది వినాశనమైనటువంటి ఎప్పుడు ఇంద్రియాల లోలత్వం ఉన్న వాళ్ళు ఆ, ఎక్కువైపోయారు. ఎక్కువైపోతే మరి మరి ఫ్యూచర్ ఏమిటైతే? వాళ్ళకి వాళ్ళ డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అది ఎప్పుడు కాంబినేషన్ లో ఉంటుంది. ఉమ్, అది అంటే సరే. దానవులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు కదా. అవును, దేవతలు మంచి ఉంటారు. వాళ్ళు అలాగా ఇటు అటు ఉంటారు, మధ్య అందరూ రకంగా ఒకరే ఉండరు. ఉన్నవాళ్ళు. అవును. అలా ఓకే. తేను బుద్ధుడు గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అదే మేడం, అంటే దైవం ఏకత్వం అయినప్పుడు మతాల సారం కూడా ఏకత్వంలోనే ఉంటుంది. కాకపోతే ఆ, అంటే మత గ్రంథాలు కానీ మత బోధలు కానీ డిఫరెంట్లో కొంత డిఫరెంట్ చెప్తాయి. కానీ టోటల్గా చూసుకుంటే ఆ యొక్క సారం అంతా ఒకే విధంగా ఉంటుంది. కొంత డిఫరెన్స్ ఉన్న సారం ఒకటే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంత డిఫరెన్స్ లో ఆ, కాదు, పదాలు తేడా ఉన్నా విషయం ఒకటే. అదే మేడం. అంటే ఇది 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 సత్యం ఎప్పుడు ఒకటే అని ఎలాగంటే చెప్పారు. అది వివరణలో ఆ పదాలు ఉమ్, తేడాలో ఉన్న యుగ యుగాల నుంచి చూస్తే సత్యం ఎప్పుడు ఒకటే. అవును మేడం, సత్యం ఒకటే ఒకటే ఉంది. దాన్ని చెప్పడంలో తేడాలు ఉన్నాయి. అంటే ఇవి ప్రాంత భేదాలు, ఆ, ఆ, సంస్కృతి భేదాలు, ప్రాంత భేదాల వలన అట్లా జ్ఞాన జరిగింది భేదాలు, అంటారా జ్ఞాన మేడం? లెవెల్ ని బట్టి అది చెప్పబడుతుంది.
ఉమ్. జ్ఞానం లెవెల్లో మరి పరిపూర్ణత అనేది దానికి ఒక కొలత లేదా మేడం? పరిపూర్ణత ఎవరికి రావట్లేదు కదండి ఒక్కసారి. ఒకటో క్లాస్ నుంచి ఒక్కసారి ఎంఏకి ఎవరు వెళ్ళడు. నెమ్మది ఉమ్, నెమ్మదిగా ఇవల్యూషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఉమ్, మాక్సిమం పీపుల్ ఏ రకంగా ఉన్నారో వాళ్ళని బట్టి, అందుకే ఒకప్పుడు విగ్రహమే, ఒకప్పుడు ఇదే ఇదే అన్నారు. అంటే ఏంటి, ఒక రాట పాతి ఇదే మీరు అని కోయ వాళ్ళకి చెప్పారట పాకలపాటి గురువు గారు. ఎందుకంటే అప్పుడు ఆ, వాళ్ళకి అది అవసరం. ఉమ్. దైవం ఉన్నారని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పర్ఫెక్ట్ గా ఒక పరిపూర్ణత సాధించిన మతం ఉందా, లేక దానికోసం ఇంకా పోరాటం జరుగుతుందా మేడం? అదే అలాగా అంటే ఆ ఆ ఇదిలో మతం జరుగుతూనే ఉంటుందా? పరిపూర్ణత ఏంటండి? మతం ఎప్పుడు కూడా అది అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడం మానవుడు పరిపూర్ణత స్థితికి వెళ్ళాలి కదా. ఆ, ఆహా, ఓకే మేడం. అంటే అది ఎట్లున్నా మానవుడు పరిపూర్ణ స్థితికి వెళ్ళిన వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. పరిపూర్ణ పరిపూర్ణ స్థితికి పోవడానికి మార్గాలు డిఫరెన్స్ ఉన్నా ఆ పరిపూర్ణ స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్థితి కొద్ది మంది జరుగుతుందనేది ఉంటారండి, చాలా చెప్తున్నారు. మంది ఉండరు. అలాంటి వాళ్ళనే పరమ గురువులు అలా అంటున్నారు. కొద్ది మందే ఉంటారు. ఆహా, మేడం. ఆహా. ఎప్పుడు అది అంటే ఇది కృష్ణుడి ఇది గీతలో చెప్పలేదా? అలాంటి వాళ్ళు ఆ, తక్కువ మందే ఉంటారు ఎప్పుడు. మ్మ్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటున్నారు కదా మేడం, ఆ ప్రజాతి అనేది అంటున్నారు కదా, అంటే ప్రతి ఒక్క జనరేషన్ కు మార్పు అనేది జనరేషన్ వస్తుంది. కాదండి, ఆ మార్పు మనందరం పరిణతిలో ఇప్పుడు 5వ రూట్ రేస్ లో ఉన్నాం, పరిణామం చెంది. అంటే ఇప్పుడు 5వ రూట్ రేస్ లో అందరూ ఉన్నట్ట, కొంచెం డిఫరెంట్ లో కూడా ఉన్నారా మేడం? మాక్సిమం పీపుల్ 5th రూట్ రేస్కి వచ్చాం. మ్మ్. కొంతమంది బాగా పరిణమించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా. మ్మ్. మ్మ్. ఎప్పుడు ఉంటారు అలా. అం- అంటే ఇప్పుడు దీని కొలత ఎక్కడి వరకు మేడం? అంటే ఇప్పుడు ఫిఫ్త్ రేస్ అంటారు, అంటే ఏంటండి, పరిపూర్ణమైన కొలత. పరిణామానికి అంతు లేదంటారు ఇక్కడ. మ్మ్. ఆ పరిణామానికి అంతు లేదు. వికాసానికి అంతు లేదు. ఆహా. దైవతత్వానికి హద్దులు ఉండవు కదండి. మ్మ్. మ్మ్. అంటే ఇప్పుడు పరమ గురువుల స్థాయి అయితే పరిపూర్ణతే కదా మేడం? వాళ్ళ పరిసమాప్తి వాళ్ళ కాదు, ద్వారా వాళ్ళు కూడా ఇంకా హయ్యర్ ప్లేన్స్ కి వెళ్తున్నారని రాశారు కదండి. పరిసమాప్తి అని అనలేదే, అక్కడ అంతు లేదని చెప్పారు. పరిసమాప్తి కాదు, పరిపూర్ణత వచ్చిన వాళ్ళే కదా పరమ గురువులు అని నేను అవును, అన్నాను ఇంకా మేడం అట్లా. అందులో కూడా ఉన్నత స్థాయి వాళ్ళకి ఉన్నాం. అంటే ఈ జర్నీకి అంతు లేదు. మ్మ్. 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 అంటే ఇప్పుడు ఈ యొక్క ఆ, మార్పులు ప్రతి జనరేషన్కి జరుగుతూ ఉంటుంది. జరిగే కొద్దీ ఇంకా ఇంకా ఒక షార్ప్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడున్న దానికంటే ఒక మెరుగైన పరిణామంలోకి వెళ్ళిపోతారు. ఆ, ఆ, ఇప్పుడున్న ఈ భౌతికమైన ఈ ఫోన్లు, ఆ, ఇలాంటి సమాచార వ్యవస్థ కూడా అక్కడ అవసరం లేదు. ఆ, అక్కడ మ్, మానసిక సంకల్పాలతోటే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఫోన్లో ఇవి కావాలా అనే పరిస్థితి నుంచి ఆ, ఆ, మానసిక సంకల్పంతో వాళ్ళు అది గ్రహించి ఆ కమ్యూనికేషన్ అలా నడుస్తుంది అని అంటున్నారు కదా. అది పరమ గురువులు పరమ ఋషుల స్థాయిలోనే జరుగుతుంది కదా, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది కదా. ఆ స్థాయికి అందరు అంటే కొంతమంది చేరతారు అని ఉద్దేశం మేడం ఇది. వాళ్ళకి 6 ఇంద్రియాలు ఉంటాయి. ఎవరికి మేడం? 5వ రూట్ రేస్ మనం కదా, మనకి 5 ఇంద్రియాలు. 6వ రూట్ రేస్ వాళ్ళకి 6 ఇంద్రియాలు. ఆహా. యాక్చువల్గా పంచేంద్రియాలు అంటే ఇది ఆ, పంచేంద్రియాలు అంటే భౌతిక తత్వానికి సంబంధించినవా? ఇది ఆరో ఇంద్రియం అనేది అతీత శక్తికి సంబంధించింది. అది ఎలా అయినా ఇప్పుడు మన 5 ఇంద్రియాలని 6వ ఇంద్రియం, అది వాళ్ళకి ఇంట్యూషన్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఉమ్.
సరే ఇప్పుడు అది మ్మ్. ఏంటంటే ఈ పరిణామంలో ఈ సిక్స్ రూట్ రేస్ అనేది ఆల్రెడీ పుట్టి ఉన్నారట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అవునన్నా. ఆహా, కాలిఫోర్నియా ఆహా. నుంచి కూడా కొంతమంది పూర్తిగా ఉద్భవిస్తారు. వాళ్ళు ఇతరులకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. చూసారా, మనం ఏది కూడా ఇప్పుడు ఇండియావే గ్రేట్ అని పెట్టించుకుంటూ ఉంటాం. మ్మ్. అవును మేడం. మహాత్ములు అంటే అన్ని చోట్ల ఉన్నారు, మ్మ్. పరమగురువులు. మ్మ్. మ్మ్. ఇది అన్ని చోట్ల ఉన్నారు అంటే ఇది ఆ ఆ ఉన్నత స్థాయిలో ఉండే పరమ గురువుల యొక్క ఆ నిర్దేశకత్వంలో జరుగుతుందా? ఇది ఇది అసంకల్పితంగా అలా పుడతారా మేడం? పరిణామం అన్నది, అభివృద్ధి అన్నది ఎవరి వల్ల జరుగుతుందండి? మానవ జాతి అభివృద్ధి ఫస్ట్ నుంచి సెకండ్ కి, సెకండ్ నుంచి థర్డ్ కి ప్రణాళికలో ఇదో భాగం. ఆహా. ప్రణాళిక అంటే పరమ గురువుల ప్రణాళికే కదా మేడం? వాళ్ళ దైవ వాళ్ళ ప్రణాళికలో ఆశీర్వాదం. ఇదొక భాగం అండి. ఆహాహా. మా మేడం బ్లవెట్స్కి ఆబ్లిగేటరీ జర్నీ నచ్చినా లేకపోయినా ముందుకు వెళ్తూనే ఉంటాం. కుంటునడకతో వెళ్తారు, ఫాస్ట్గా వెళ్తారు, తేడాలు ఉన్నాయి. మ్మ్. అంటే ఇప్పుడు మనం 700 సంవత్సరాల తర్వాత ఈ జనరేషన్ వస్తుంది అని చెప్తున్నారు కదా. ఆ జనరేషన్ అప్పటి పరిస్థితులకు అనుకూలమైన జనరేషన్ లాగా ఉద్భవిస్తుందా? లేకపోతే ఆ, అది అది ముందే జరిగితే పరిణామం ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ మొదలైంది అది. అలా ఉమ్, అలా ఇంకా ఎక్కువ మంది ఆ స్థాయికి వచ్చి ఇంకా రాని వాళ్ళకి వాళ్ళ మీదకి తీసుకెళ్తారు. అంటే ఇప్పటికీ మనం ఎలా అంటే బోల్డ్ డిగ్రీలు సంపాదించి డబ్బు సంపాదించిన వాడు ఎక్కువ పరిణతి చెందాడని మనం అనుకుంటున్నాం, కానీ ఎక్కువ నిస్వార్థంగా దయ, సేవాభావంతో ఉన్న వాళ్ళు, నిరంతరంగా వాళ్ళ సౌఖ్యం చూసుకోకుండా ఉన్న వాళ్ళని మనం గుర్తించమంటున్నారు. అది వాళ్ళ క్రైటీరియా. ఉమ్, ఉమ్. ఇదైతే ఈ పరిణామ క్రమం అయితే మాత్రం దైవ ప్రణాళికలో భాగంగా జరిగే ఈ పరిణామ క్రమం మాత్రం చాలా విచిత్రంగా ఉందనేది మనకు అర్థమవుతుంది మేడం. అంటే తరానికి తరానికి ఒక ఒక గీత గీసినట్టు ఆ భేదాలు, అంటే ఒక తరంలో ఉన్నది ఇంకొక తరంలోకి ఆ, ఉండడం లేదు. అది కూడా ఒక అది కాదు, అలా ఏం అది కూడా చెప్పలేదండి. ఆ తరం కంటిన్యూ అవుతోంది. సిక్స్త్ రూట్ రేస్ వాళ్ళ ఉమ్, విషయంలో మాత్రం వాళ్ళ విషయం ఉమ్, చెప్పారు. మనం కంటిన్యూ అవుతున్నామండి అలాగే. ఒక రూట్ రేస్ ఆహా, నుంచి రెండో రూట్ రేస్ కి కొంచెం భిన్నమైన వాటితో పైకి వస్తూ అలాగా. ఆ అంటే ఉమ్, ఇప్పుడు ఇదేంటంటే ప్రజాతులు అంటాం. ఉమ్. ఆరవ ప్రజాతి, ఈ ప్రజాతి డిస్ట్రిబ్యూషన్ ఎవరికి తెలియదండి. థియోసాఫికల్ సొసైటీలో మాస్టర్స్ చెప్పడమే. ప్రజాతి అంటే ఏంటి మేడం? అదే ఈ రూట్ రేసు ఇవన్నీ, ఈ డివిజన్ ఇక్కడే మనకు వచ్చింది. ఫస్ట్ రూట్ రేస్ వాళ్ళకి సెక్సే లేదు, వాళ్ళకి ఇథరిక్ బాడీస్ ఉండేవి. సెకండ్ రూట్ రేస్ వచ్చేసరికల్లా వాళ్ళు చాలా పొడుగ్గా ఉండేవారు. వాళ్ళకి ఇంకా కొంచెం బాడీ కన్స్ట్రక్షన్ అన్నది అయింది, కనబడేటట్టు అయ్యారని. అలా తేడాలు ఉంటాయి, అవన్నీ సీక్రెట్ డాక్టర్ పుస్తకంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు 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 తరాల ఇప్పుడు అవన్నీ తరాల డీటెయిల్డ్ మార్పు గా అనేది అనవసరం. ఒక రూట్ రేస్ నుంచి ఉమ్, వాళ్ళు పరిణతి చెంది సెకండ్ రూట్ రేస్ కి వచ్చి మళ్ళీ పరిణతి చెంది అలా వచ్చి మనం ఇప్పుడు ఫిఫ్త్ రూట్ రేస్ లో మానవాళి, ఎక్కువ మంది మానవాళి సంగతికి వాళ్ళు చెప్తారు కదా. అందుకని ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉన్నారు ఇప్పుడు మానవాళి. ఓకే మేడం. అంటే అదే మేడం, పరమ గురువులు ఇప్పుడున్న పరమ గురువుల జర్నీ 700 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఉమ్, కాదండి, వాళ్ళు ఇంకా ఉమ్, మానవాళి పరిణామం చెంది అప్పుడు ఉమ్, కొంచెం సిక్స్ రూట్ రేస్ వాళ్ళు ఉద్భవించవచ్చు. అది చాలా స్లో ప్రాసెసే. ఉమ్. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్? ఇప్పుడు మనకి ఎక్కువ జ్ఞానం ఇచ్చినా మనం అందుకోలేం, ఎందుకంటే మనకి అంత వికాసం రాలే, అది మనకు తెలియదు. జ్ఞానం అంతులేనిదనమాట.
హయ్యర్ జ్ఞానం ఇచ్చినా ఇప్పుడున్న మానవాళిని అందుకోలేదు. అందుకని మానవాళి యొక్క ఎంత జ్ఞానం అందుకోగలిగే స్థితికి అది పరిణామం చెందిందో దాని ప్రకారం జ్ఞానం మీద నుంచి డిసెండ్ అవుతుందంటారు. అదైతే కరెక్టే మేడం. అది 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 అందరూ అందుకోలేని స్థితే. అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసినా కూడా మన సత్సంగంలో చెప్పే విషయాలు వేరే సత్సంగాల్లో చెప్పే విషయాలకు తేడా ఉంది కాబట్టి ఇది అందుకోవాలి అంటే ఆ పరిణితి అనేది రావాలి కదా. అలా పరిణితి వచ్చిన ఒక్కొక్క ఇది వచ్చే కొద్దీ దాన్ని తీసుకుండే శక్తి పరిణతి పెరుగుతుందని వస్తున్న అనే కొద్దీ స్వార్థం అనిపిస్తుంది. పోతుందండి. ఉమ్, ఒకప్పుడు ఫిక్స్డ్ రేట్ వాళ్ళు ఇలా డబ్బులు వెనకాల పడి వ్యసనాల వెనకాల పడి మానవులు బతికేరా అని ఆశ్చర్యపోతారట. బా అంత పరిణామం వస్తుందా మేడం? ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? నాయుడు గారు, రాము. అమ్మా అదే వింటున్నానమ్మా, చాలా బాగుంది. అంటే మతాలు ఆ, ఒకేసారి మేడం గారు చెప్పారు. మళ్ళీ మతాలన్నీ ఒకే మూలాన్ని ఇస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ అదే మీరు చెప్తున్నారు కదా, సిక్స్త్ రూట్ రేస్ గురించి. అదే మన ఇంద్రియాలు 5 ఇంద్రియాలు కాకుండా 5 ఇంద్రియాలకి అతీతమైంది అంటే ఆ సిక్స్త్ అంటే ఇది థర్డ్ ఐ ఎలా అంటారు కదా, అదే అమ్మా, అంటే వాటికి సంబంధించింది. థర్డ్ ఐ అవన్నీ వేరే కాన్సెప్ట్ అండి. అది ఇప్పుడు కూడా వికసించేది ఉమ్. వాళ్ళు ఉంటారు. ఏమంటారు? అంటే మరి ఇది ఎలా అర్థం చేసుకోవాలమ్మా, ఇది సిక్స్త్ సెన్స్ మానవాళి అంటే? పరిణామం జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఐదు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. అలాగా ఆ మూడో ప్రజాతి వాళ్ళకి 3 ఇంద్రియాలు, 4వ ప్రజాతికి 4 ఇంద్రియాలు, 5వ ప్రజాతిలో ఫోర్త్ సబ్ రేస్ లో ప్రతి ప్రజాతిలో 7 ఉంటాయి మళ్ళీ భాగాలు. ఆహా. అందుకు మనం ఫిఫ్త్ రేస్ లో ఫోర్త్ రౌండ్ లో ఉన్నాం. అందుకని చెప్పి పరిణామం చెందుతున్న కొద్దీ ముందుకెళ్తారు. ఉహు. అక్కడ ఎక్కువ అంటే మాస్టర్. తెలివితేటలు అది కాదండి. ఇప్పుడు మీకు 4 విషయాలు తెలిసిపోయాయి అవన్నీ కాదు. ఎంత నిస్వార్థత పెరిగిందన్నది క్రైటీరియా. విషయ జ్ఞానం తెలియడం పెద్ద విషయం కాదు. అవునమ్మా, అవునమ్మా. అంటే అలా అని కాదు, ఇప్పుడు మరి దీన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నది తెలియాలి కదా. ఎలా అండర్స్టాండ్ అంటే ఇప్పుడు మనకు అవగాహన అవుతుందండి అది. స్వార్థం ఆ? ఇప్పుడు మీరు మీకోసం జీవిస్తున్నారు అనుకోండి, ఇంకా అది ఇంకా అవునమ్మా. వికాసం రాలే. సంపూర్ణంగా ఇతరుల సేవలో ఆసక్తి, ఆనందం, అలా మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి పరిణామం వస్తుందని. ఓకే. ఎంత స్వార్థరహిత స్థితికి వెళ్తే అంత ఉన్నత స్థాయి ఉన్నట్టు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేద్దామా? ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా? ఓకే. ముగించేస్తున్నాను.